కాంగ్రెస్ అంటేనే క్రైసిస్, కాంగ్రెస్ ఉంటేనే క్రైసిస్. ఇది మరొకసారి రుజువైంది. మొన్న కర్ణాటకలో, నిన్న హిమాచల్ ప్రదేశ్లో, నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 9 వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండు, మొత్తం ఇప్పి కుప్పబెట్టిన రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడుపోవడం లేదు, కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడుపోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడుపోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు టూలెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. నేను మొన్న గచ్చిబౌలి చౌరస్తాకు పోయినా. గచ్చిబౌలి చౌరస్తాకు పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు టూలెట్ బోర్డులు పెట్టింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే 8 ఫ్లాట్లుంటే 3 టూలెట్ బోర్డులు పెట్టింది. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే నెల రోజులు తిరగాలి. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా టూలెట్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్తోని కన్స్ట్రక్షన్తో ముడిపడినటువంటి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి, తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతూ ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇది వాస్తవం కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని ఫలితంగా ప్రభుత్వము
ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి. 9 నెలలైంది. పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్గా. గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతా ఉన్నాయి. కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు, గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. డీజిల్కి డబ్బులు లేవు. ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే దాన్ని సరి చేయడానికి కూడా డబ్బులు లేవు. బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు. విద్యుత్ దీపాలు కొత్తవి పెడదామంటే పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాలలో. 2500 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు రూపాయి ఇవ్వలే. 1500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నుండి బకాయి పడ్డది ప్రభుత్వం, ఇప్పటికి రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించడం లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇప్పటివరకు రూపాయి చెల్లించలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా ఈ నెల జీతం నెక్స్ట్ నెల ఇస్తున్నారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ జాడలేదు ఇప్పటి వరకు, ఊసు లేదు. ఇక రుణమాఫీ బండారం ఏదో నిన్ననే బయటపడ్డది. ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ఉంటే క్రైసిస్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రామిస్ చేసినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు తెలంగాణలో చేయలేదంటే నిన్న రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ప్రధానమంత్రి గారు లేఖ రాసింది. మొన్నటిదానికి ఏమన్నాడు, మొత్తం రుణమాఫీ చేసిన తెలంగాణలో అని మీసాలు తిప్పాడు. ఇప్పుడు ఏమైంది? నీ బండారం బయటపడ్డదా లేదా? గత కొద్ది నెలలుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు, రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, కేవలం ప్రతి గ్రామంలో 30% 40% మందికే అయింది, మిగతా వాళ్ళకి కాలేదంటే లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేసినా అని చెప్పినావు. మరి ఇప్పుడు ఏంది సంగతి? 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి నిన్న నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి క్షమాపణలు చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? ముఖ్యమంత్రి చెప్పేటువంటి అబద్ధాలు చెప్పలేక మైకులు ఊరేసుకునే పరిస్థితి వచ్చినాయి. ఇది వాస్తవము. అబద్ధాలు ఎంత ఆడంబరంగా, ఎంత అందంగా, ఎంత గంభీరంగా చెప్పాలో రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడతాడు. ఎంత ఘోరం అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ 9 నెలల్లో రావాల్సినటువంటి ఆదాయం 87,000 కోట్ల రూపాయలు. కానీ వచ్చిన ఆదాయం ఎంత అంటే 73,000 కోట్ల రూపాయలు. సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయానికి గండిపడ్డది. అంటే సుమారుగా నెలకు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు షార్ట్ ఫాల్ ఉన్నది. ఎక్సైజ్ ఇన్కమ్ కూడా తగ్గింది. 3,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే 3,000 కోట్లు కూడా దాటడం లేదు. అదేవిధంగా మరి కమర్షియల్ ట్యాక్స్ కూడా అదే పరిస్థితి. మీరు ఏ పన్ను తీసుకున్నా కమర్షియల్ ట్యాక్స్ కూడా చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది. అంటే ఎక్కడ కూడా వస్తువుల యొక్క కొనుగోలు జరగడం లేదు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం వల్ల ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కోసం నిధులు వెచ్చించలేనటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేవలం అభివృద్ధి కోసమే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, సబ్సిడీలు, ఉచితాలు ఇవన్నీ ఉంటాయి. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేవలం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటి నిధులు
32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇప్పటివరకు కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టింది. అంటే పరిస్థితి ఎడిపోతున్నది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా సందర్భంగా కూడా, కరోనా సమయంలో కూడా రైతు బంధువు ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి ఫసలుకు 5,000 రూపాయలు చెల్లించింది వాస్తవమా కాదా మీరు చెప్పండి. కానీ ఈరోజు ఏ సంక్షోభం లేదు, ఏ రెసిషన్ లేదు, ఏ సమస్య లేదు, అయినా కూడా అసలు రైతు భరోసా ఊసలేదు. రైతు బంధు ఎంత అందంగా ఉండే, లేదు దాన్ని మారుస్తామని చెప్పి భరోసా చేసిండు. అసలు ఎవరికన్నా భరోసా ఉందా? ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, విచ్చలవిడి అవినీతి వల్ల, స్థిరమైనటువంటి విధానాలు లేకపోవడం వల్ల జరుగుతూ ఉన్నది. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రము అడుగులు వేస్తూ ఉన్నది. ఇంకొన్ని రోజులు పోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిండు ఈయన. కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రాధాన్యాలను ఎంచుకుంటారు. ఇప్పటికే గ్లోబల్గా రెసిషన్ ఉంది. బహుళజాతి కంపెనీల్లో ఈరోజు ఉద్యోగాలు పోతున్నాయి అబ్రాడ్లో. అది మన దేశాన్ని కూడా ఇంపాక్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు. కానీ ఈయన వచ్చుడే కూల్చుడు మొదలుపెట్టిండు. ఎవరైనా వచ్చిన వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తారు, కానీ ఈయన డిస్ట్రక్టివ్గా వెనక్కెళ్తున్నాడు. ఎవరైనా వీలైతే నిర్మాణం చేస్తారు, కానీ ఈయన కూలుస్తున్నాడు. ఎవరైనా వికాసం వైపు అడుగులు వేస్తారు, కానీ ఈయన విధ్వంసం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. హైడ్రా ఎజెండా ఏందండి? హైడ్రా ఇంటెన్షన్ ఏంది? హైడ్రా పేరు మీద హైడ్రామా తప్ప దాంట్లో ఏమన్నా హై లెవెల్ థింకింగ్ ఉన్నదా? హై లెవెల్ ఎజెండా ఏమన్నా ఉన్నదా? ఈరోజు నీ కారణం చేత, నీ అవగాహన రాహిత్యం చేత ఈరోజు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా ఖతమైపోయినాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో 99,000 ట్రాన్సాక్షన్స్ జరిగితే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈరోజు 80,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. గత సంవత్సరము 99,000 ట్రాన్సాక్షన్స్ సెప్టెంబర్ నెలలో జరిగితే ఈ సంవత్సరం సెప్టెంబర్లో 80,000 ట్రాన్సాక్షన్స్. గత సంవత్సరం ఇదే నెలలో 955 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈసారి 650 కోట్లు వచ్చింది. అంటే 300 కోట్లు ఒక్క నెలలో ఒక్క సెక్టర్లో. ఇక అర్థం చేసుకోండి ఎంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. గత సంవత్సరం మొత్తం 10 లక్షల రిజిస్ట్రేషన్ జరిగితే ఈ సంవత్సరం 9 లక్షలు కూడా జరగలే. దీనికి ఎవరు కారణం అని నేను అడుగుతున్నా. దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంది? వాళ్ళ జీతాల పరిస్థితి ఏంది? ఆగమేఘాల మీద హైడ్రా తీసుకొచ్చినాం, అంత అవసరమేంది? ఇక మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె కావాలంట రేవంత్ రెడ్డి గారికి. సిగ్గుండాలే. రైతు బంధుకు డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, దవాఖాన్లలో మందులకు డబ్బులు లేవు, స్కూళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు. కానీ మూసి కావాలి.
అది కూడా 1,50,000 కోట్లతోని. ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు, అర్జెన్సీ ఉన్నట్టు ప్రజలంతా లక్షల కోట్ల మంది ఏకమై మూసి కావాలి అని డిమాండ్ చేస్తున్నట్టు. ఎవడు అడిగిన నిన్ను మూసి ప్రక్షాళన చెప్పండి. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, నీ మైండ్ని. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, మతిలేని మీ మంత్రివర్గాన్ని. ఖచ్చితంగా మతి లేదని నేను అంట, 100% అంట. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యాలు కావాలి, ప్రాధాన్యాలు ఉండాలా. రాష్ట్రం ఈ స్థితిలో ఉంటే మీకు మూసి కావాలన్నా మూసి. లోక్సభ ఎన్నికల్లో ఇదే ఈయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లతో నేను మూసి ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఆయన మంత్రివర్గంలోనే ఉన్నటువంటి టూరిజం మినిస్టర్ జూపల్లి గారు ఏమన్నారు, జూన్లో 70,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జూలైలో గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో 1,50,000 కోట్లతోని మూసిని సుందరీకరణ చేస్తారట. అవసరమా ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మూసి సుందరీకరణ చేయడం కోసం వెచ్చించడం అవసరమా? దానివల్ల వచ్చే ఆదాయం ఏందో చెప్పాలా. ఒక దేవాదులో ఉన్నది, ఒక సీతారామ ప్రాజెక్టు ఉంది, ఒక కాళేశ్వరం ఉంది, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు అవి. అద్భుతంగా వ్యవసాయం సాగుతుంది, ధాన్యం పండిస్తారు, ధాన్యం అమ్ముతారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నడుస్తాయి, ప్రభుత్వానికి పన్ను వస్తుంది, ప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించగలుగుతుంది. కానీ మూసి వల్ల ఒక్క ఎకరానికన్నా నువ్వు నీళ్ళు ఇవ్వదలుచుకున్నావా? ఆ మూసి వల్ల ఒక్క క్వింటాలైనా అదనపు ధాన్యం పండుతుందా? మూసి ఎవరికి అన్నం పెడుతుంది? మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఎవరికి అన్నం పెడుతుందో ఒకసారి చెప్పాలా. మూసి సుందరీకరణ అన్నం పెట్టే ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సున్నం పెట్టేటువంటి ప్రాజెక్ట్ అది. మూసీలో వారబోయేది నీళ్లు కాదు, పేద ప్రజల కన్నీళ్లు, వాళ్ళ రక్తం మారుతుంది. స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి నమామి గంగే ప్రాజెక్టుకు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట. నమామి గంగే 4,527 కిలోమీటర్ల పొడవునా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. వాళ్ళు ఖర్చు పెట్టేది 45,000 కోట్ల రూపాయలు. మూసి సుందరీకరణ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల పొడవునా నిర్వహించేటువంటి ప్రాజెక్టుకు నువ్వు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్ల రూపాయలు. ఎవరిని బతికించడం కోసం ఇది? నమామి గంగే కిలోమీటర్కు 17 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నమామి గంగేలో, మూసి సుందరీకరణ ప్రాజెక్టులో కిలోమీటర్కి 2,727 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంటే నమామి గంగేతో పోలిస్తే మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు 160 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం.